సేఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అనేటువంటి దానిలో భాగంగా ఈరోజు మా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జెస్, హోమ్ స్టేసు, అదేవిధంగా ఇంకా లో గ్రేడ్ లాడ్జెస్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లాడ్జెస్లో ఏవైనా కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, సంఘ విద్రోహం ఏమైనా జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా టీమ్స్ పెట్టి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన తిరుపతి పట్టణంలో 12 టీమ్స్ పెట్టి చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 150 హోమ్ స్టేస్ కానీ, లాడ్జెస్ కానీ, మిగతా హోటల్స్ కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు చెక్ చేయడం జరిగింది. ప్రజల భద్రత అనేది ముఖ్యమైనటువంటి అంశం. దానికి తిరుపతి పోలీసు ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని లాడ్జెస్, కొన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి. అవి యాక్చువల్గా హోమ్ స్టేస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం చదివిన దాన్ని బట్టి టూరిజం డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. దాంట్లో కొంతవరకు కొన్నిట్లలో వయలేషన్స్ ఉన్నాయి. అంటే కొంతమంది ఆధార్ కార్డు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అదేవిధంగా కొంతమంది రిజిస్టర్లో ఎంట్రీ ఉంటుంది, అది తప్పుడు ఫోన్ నెంబరా, మంచి కరెక్ట్ ఫోన్ నెంబరా తెలీదు. సో ఇలా కొన్ని వయలేషన్స్ ఉన్నాయి. సీసీ కెమెరాస్ కొన్ని లాడ్జెస్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అడిక్వేట్గా ఉన్నాయి. కొన్నింటిలో అడిక్వేట్గా లేవు. అంటే మనకు సీసీ కెమెరాస్ కూడా ఎంట్రీకి వచ్చి పోయేటువంటి ఆ యొక్క అవన్నీ కూడా రికార్డ్ అయి ఉండాలి. సో కొన్ని దగ్గర వారమే ఉంది, దాని యొక్క డ్యూరేషన్, కొన్ని రోజులు 1 మంత్ ఉంది. సో ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని ఈ భద్రతా చర్యల్లో భాగంగా అన్ని హోమ్ స్టేస్ కూడా దానికి ఒక గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అవన్నీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. హోమ్ స్టేస్కి ఏ విధంగా ఆచరణ పెట్టాలా ఏం సంగతి అని. కాబట్టి ఇప్పటి వరకు ఇప్పుడు నాయుడుపేటలో మన నాయుడుపేట డివిజన్లో కూడా 12 టీమ్స్ పెట్టి నాయుడుపేట ఈ చోట జరుగుతుంది. అదేవిధంగా పుత్తూరు టౌన్లో, కోడూరులో జరుగుతుంది, రేణిగూడ పట్టణంలో జరుగుతుంది, చంద్రగిరి రూరల్లోను, తిరుపతి పట్టణానికి సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. ఇలా డిఫరెంట్ టీమ్స్ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 150 హోటల్స్ తిరుపతి పట్టణం వరకు, మిగతా చోట్లన్నీ చేశారు. బట్ తిరుపతి పట్టణం వరకు దాదాపు టౌన్ డిఎస్పీ గారు ప్లస్ అదేవిధంగా వారి సిబ్బంది, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కలిసి 150 లాడ్జెస్, 150 లాడ్జెస్ మరియు హోమ్ స్టేస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైనా వయలేషన్స్ నోటీస్